ఈవినింగ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, నమస్కారం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. ముందు గురించి మాట్లాడుకోవాలి. ఈవీవి సినిమా బ్యానర్లో ఆర్యన్ రాజేష్ గారు నిర్మాతగా, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారి దర్శకత్వంలో, కళ్యాణ్ కోడూరి గారి సంగీత దర్శకత్వంలో నరేష్ మరియు ఈషా జంటగా మన ముందుకొస్తోంది ఈ బందిపోటు. బందిపోటు అన్న టైటిల్ వినగానే ప్రదీప్, వాట్ యు థింక్? ఏం చెప్పాలనిపిస్తోంది? నేను బందిపోటు అని చెప్పగానే పెద్ద పెద్ద మీసాలు, గుర్రాలు, గన్నులు అవన్నీ అనుకున్నాను. బట్ ఈ గెటప్లు చూస్తుంటే అసలు అలాంటివి ఏమీ లేదు. ఈ బందిపోటుకి అసలు కత్తులు, గుర్రాలతో అస్సలు ఏ సంబంధం లేనట్టుంది. వెరీ స్మార్ట్ అనుకుంటా ఈ బందిపోటు. వెరీ వెరీ స్మార్ట్. అసలు బందిపోటు అనగానే మనకి బందిపోటు దొంగలు గుర్తుకు రావడం ఖాయం. కానీ అంతకన్నా ముందు ఒక్కసారి అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి బందిపోటు గురించి మనం మాట్లాడుకోవాలి. మరి ఆ టైటిల్ ని తీసుకొని అంతే అందంగా మరి ఒక విభిన్న తరమైన ఒక సబ్జెక్ట్ ని ఇంకాస్త స్టైల్ ని జోడించి, అఫ్ కోర్స్ నరేష్ గారి టచ్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఈ బందిపోటుని మనకు అందిస్తున్నారు డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంక్రాంతి సందర్భంగా బందిపోటు టీమ్ మెంబర్స్ అందరికీ కూడా మా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, ఈవీవి సినిమా బ్యానర్ అంటే అందరికీ చాలా పరిచయమైనటువంటి బ్యానర్. ఈ బ్యానర్ లో వచ్చిన ఎన్నో సినిమాలు, ఆల్మోస్ట్ 8 సినిమాల్లో నుంచి కొన్ని హిట్ ట్రాక్స్ లో ఇప్పుడు మీ ముందు ప్రెజెంట్ చేయడానికి ఒక డాన్స్ ట్రూప్ వస్తున్నారు. సో లెట్స్ ఎంజాయ్ అండ్ హ్యావ్ సమ్ ఫన్. ఈవీవి గారి సినిమాస్ లోంచి ఒక అద్భుతమైన మెడ్లీ ఫర్ యు ఆల్. థ్యాంక్ యూ. అట్టయ్యేరు మొహాలు వేసుకుని చూస్తారేంట్రా? వాయించండి. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, ఓ పాల పెట్టరు, బయట పట్టరు, ఓ అరే 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 చల్లో చల్లో ఎక్క ఎక్కి చం చం కల్లే సుకో ప్రియ ప్రియ కం కం. కన్నె పెట్టరు, కన్ను కొట్టరు, అరే పాల పెట్టరు, బయట పట్టరు, గుట్టు గుట్టుగా జట్టు కట్టదు, జంట చేరితే గంట కొట్టదు, గుట్టు గుట్టు పెట్టే వంటే ఊరుకొని పెట్టే కొట్టి కొట్టే కొట్టి తీరతాను. సార్ మీరా? అమ్మాయి అనుకుని నన్ను నలిపేస్తావా? నిన్ను తక్షణమే పనుల నుంచి తీసేస్తున్నాను. వేళ మరి వీడు వాడిని కూడా తీసేస్తున్నాను. పోండి. ఔరా మేళ, ఇది హౌరా మేళ, నిలబడదేరా అది అమ్మడి స్థాల, గదిలే వెన్నెల శిల్పంలో ఎత్తిని పెంచర నిలువెల్లా. ఔరా మేళ, ఇది హౌరా మేళ, నిలబడదేరా అది అమ్మడి స్థాల, గదిలే వెన్నెల శిల్పంలో ఎత్తిని పెంచర నిలువెల్లా. నువ్వు ఆలీబాబాని ప్రేమిస్తున్నావా? ఎస్, నేను అలీబాబాను ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకుంటాను. మన దొంగ జాతికే చెరగని మచ్చ తెచ్చావు ఒకటి. ఏం కూర్చావా? బాబా బాబా అలీబాబా, అబ్రదబ్ర కబ్రదబ్ర అబ్రదబ్ర బాబా, అబ్రదబ్ర కబ్రదబ్ర అలీ అలీ బాబా. తలుపేస్తే ససేం ససేం బాబా, చేయి పెడితే ఖతం ఖతం జేబా, కోడి పెట్ట పక్కలోన దాచుకున్న గుడ్డు కొట్టు లుక్కు వేస్తే కొండ మీద సామలూరి సంచి పట్టు చంకనున్న పిల్లదాన్ని చేతుకున్న గాజు మిస్సు, కన్నె పిల్ల కొంగు చాటు పర్సులోని క్యాష్ హుషు. By the way, she's Peda Papai and she's Chinna Papai. హలో సార్, Yeah. వస్తారా? ఫోటో తీసుకుంటా. Sure. Auntie, మీరు మాతో జాయిన్ అవుతారా? ప్లీజ్. మా గురువు గారేంటి ఫోటో పేరు చెప్పి 3 ఫోటోలు లైన్ లెట్టేస్తున్నారు. అత్తమ్మ కూతురో, అత్తో అత్తమ్మ కూతురో, మెత్తంగా ఎత్తు వేసేయ మందిరో, చిత్త
చిట్టో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి బాబువా నాకే కావాలి అత్తో అత్తమ్మ కూతురో మతంగా ఎత్తు వేసేయమందురో చిట్టో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో రో రో ఇక మన బందిపోటు ఆడియోలో ఫస్ట్ సాంగ్ లాంచ్కి వచ్చాం మనం. అండ్ ద ఫస్ట్ సాంగ్ వండర్ఫుల్ సాంగ్. ఈ సాంగ్ లాంచ్ చేయవలసిందిగా గెస్ట్ని వేదిక మీదకి ఆహ్వానిస్తాం ఇప్పుడు. సో ముందుగా సీనియర్ యాక్టర్, ఎన్నో సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు. ఈవీవి గారికి ఎంతో క్లోజ్ అయినటువంటి వ్యక్తి, ఈవీవి ఫ్యామిలీకి మంచి ఆత్మీయులు చలపతిరావు గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ఫర్ ది సాంగ్ లాంచ్. మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా ముందుగా యాక్టర్, నటులు చలపతిరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారిని రాజేష్ గారు ఆహ్వానిస్తారు వేదిక మీదకి. గురువులు, పూజ్యులు శ్రీ సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఎన్నో అద్భుతమైన పాటలు తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి ఘనత. సో లెట్స్ వెల్కమ్ ఒకసారి గట్టిగా చప్పట్లతో మా అతిథులందరినీ కూడా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాము. మరి మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా మా అతిథుల్ని కోరుతున్నాము. దొంగల్ని దోచుకోరా అన్న పాటని ఇప్పుడు లాంచ్ చేస్తున్నాం. అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు వేచింది చాలు ఇలా ఇన్ని నాడు దాచేందుకాసలు అలజడులు చలిగిలులు హృదయంలో మొదలు కొసగొసలు పదనిసలు పెదవులలో మొదలు ఇది ఈవీవి సినిమా. అది ముఖ్యంగా ఇక్కడ నాకు లాక్కొచ్చిన విషయం. ఈవీవితో నాకు చాలా అనుబంధం ఉంది. జీవితాంతం నూరేళ్లకు సరిపోయే జ్ఞాపకాలు ఉన్నాయి. చలనచిత్ర దర్శకుడిగా అతను మెగాఫోన్ పట్టక మునుపు నుంచి అతనికి చాలా ఆత్మీయమైన స్నేహితుడు, పనిలో పరమ రాక్షసుడు. ప్రేక్షకుల్ని అద్భుతమైన ఆనందంలో తేల్చడానికి తాను అసాధారణమైన శ్రమని శక్తిని ఖర్చు పెట్టే గొప్ప శ్రామికుడు. ఇక్కడ ఈ పర్టికులర్ సభలో ఒక చాలా పెద్ద బందిపోటున్నాడు. ఆ విషయం మనందరికీ తెలుసు. నాకు అత్యంత ఆత్మీయుడైన మిత్రుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద బందిపోటు. ఎంతమంది హృదయాల్ని, పైగా అతనికి డాక్టరేట్ కూడా ఉంది. ఇంజెక్షన్ ఇచ్చిన నొప్పి కూడా తెలియకుండా నవ్వుల్లో ముంచి వాళ్ళ హృదయాలను కొల్లగొట్టేటువంటి ఆ మాయలోను తయారు చేసినటువంటి కృష్ణారెడ్డి గారు కూడా పక్కనే ఉన్నారు. అంత మంచి బందిపోటు అడుగుజాడల్లో నడుస్తూ ఇప్పటికే చాలామంది హృదయాలను కొల్లగొట్టినటువంటి చిరంజీవి నరేష్, అతనిలో ఉన్నటువంటి వెర్సటైల్ నటుడిని ఇంతకుముందు చాలాసార్లు చూశారు. నవ్వించడమే కాదు, గమ్యంలాంటి సినిమాల్లో కంట తడి కూడా పెట్టించగలనని నిరూపించుకున్నటువంటి వెర్సటైల్ ఆర్టిస్ట్. అతను హీరోగా, తమ్ముడు హీరోగా, అన్నయ్య నిర్మాతగా ఈ చిత్రం మళ్ళీ రావటం నా మిత్రుడికి అక్కడి నుంచి చూస్తున్నాడు, చాలా ఆనందిస్తున్నాడు. నా మిత్రుడితో వైయక్తికంగా అనుబంధం ఉన్నటువంటి ఆత్మీయులందరూ ఇక్కడికి హాజరయ్యారు. నిజంగా ఇది పెద్ద పండగలాగా ఉంది. ఈ నూతన సంక్రాంతి నుంచి వాళ్ళు మంచి అభివృద్ధి పథంలోకి ఎదుగుతారని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి ఇప్పుడు చలపతిరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మళ్ళీ మా ఈవీవి సినిమా బ్యానర్ మొదలైంది. చాలా ఆనందించదగ్గ విషయం.
ప్రతి సంవత్సరం ఒక్కొక్క సినిమాకి 40-50 మంది కమెడియన్స్కి పని ఉండేది. 2 సినిమాలు డెఫినెట్గా తీసేవాళ్ళం. అలాగే దాదాపు చిన్న పెద్ద అని లేకుండా అందరు హీరోలతోనూ ఈవీవి గారు సినిమాలు తీశారు. తర్వాత పిల్లలు పెరిగారు, నరేష్ని హీరో చేశాడు. ఆయన అనుకున్న బాటలోనే కమెడియన్గా తయారు చేశాడు. నరేష్ ఒక పక్క కమెడియన్గా దున్నుతున్నాడు, మంచి వేషాలు వేస్తున్నాడు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఆయన మన మధ్య లేకుండా పోయి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఈవీవి బ్యానర్ మళ్ళీ మొదలైంది. ఈ బ్యానరు ఇంకా ఆపకూడదు, ఇలాగే సినిమాలు తీస్తూ ఉండాలి, ఎంతోమందికి భృతి కల్పించాలి అని నేను కోరుకుంటున్నాను. పిల్లలిద్దరూ మంచివాళ్ళు, రాజేషు నరేషు. వాళ్ళు మంచి సమర్థులు, తండ్రి గారి అడుగుజాడల్లో సమర్థులుగా తయారయ్యారు. అలాగే ఈ బందిపోటు సినిమా తీశారు. ఇంద్రకంటి మోహన కృష్ణ గారిని డైరెక్టర్గా పెట్టుకుని ఇన్నాళ్ళకి వాళ్ళు సొంతంగా మన నాన్నగారి బ్యానర్ ఆపకూడదు, మనం చెయ్యాలి అని మొదలుపెట్టారు. కాబట్టి ఆ చిన్నాళ్ళిద్దరినీ మీరంతా ఆశీర్వదించాలి. ఈ బందిపోటు సినిమాని మంచి విజయవంతం చేయమని మీ అందరినీ కోరుకుంటున్నాను. అలాగే ఈ బ్యానర్లో ఇంకా ఎన్నో మంచి మంచి సినిమాలు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.